ఎంతైనా గొప్పగా చెప్పండి కానీ ఆడపిల్లల మీద నాకు అసలు గౌరవం లేదమ్మమ్మ. ఏదో ఇస్తాను, మనస్ఫూర్తిగా ఇస్తాను కానీ అంత గౌరవం అయితే లేదు. ఎందుకు పోయింది మరి, వాళ్ళ బిహేవియర్ బట్ట లేకపోతే మాటలు బట్ట సమయం సందర్భం బట్టి బయటపడుతూ ఉంటాయి కదా, వాటిని బట్టి చూసి అసలు ఎవరి గౌరవం వల్ల అందరు ఆడపిల్లలు నేను కాదు, నన్ను కంపేర్ చేయకు అని అంటారు, కానీ అందరిలానే బిహేవ్ చేస్తున్నారు. మన రెప్పల విశ్వం కూడా అంటే అమ్మ మీరు ఆడవాళ్ళని బాగా ఎత్తేసి మాట్లాడతారమ్మా, మీకు తెలియాలి. అదే ఆడవాళ్ళని నేను ఎత్తేయడం కాదు అక్కడ, నేనేం చెప్తున్నాను, ఆడవాళ్ళలో ఉండవలసిన ఔన్నత్యం ఇది. దేవుడి యొక్క సృష్టిలో ఇన్ని రకాల కలబోత పోసి ఎన్నో శక్తులు ఇచ్చి ఆవిడని కలబోసి సృష్టించాడు. అంత గొప్పతనం మీలో ఉంది, అది పోగొట్టుకోవద్దని చెప్తున్నాను తప్ప నేను ఆవిడ తప్పు చేస్తున్నా నేను పొగుడుతానేమిటి. దానికి కారణం ఏమిటి, మూలాలకు వెళ్ళి చూడాలి. ఆ స్త్రీత్వం కోల్పోవడానికి, ఆ మాతృత్వాన్ని దూరంగా పెట్టుకోవడానికి ఇవన్నీ ఏమిటి కారణాలు బోలెడు ఉన్నాయి. ఆ మూలానికి వెళ్ళి మనం సరి చేసుకోవాలి నాన్న. వాళ్ళు సరి చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు స్త్రీకి స్వేచ్ఛ లేదని ఎవడన్నాడు? ఆవిడకున్నంత స్వేచ్ఛ ఎవరికి లేదు. మొట్టమొదటిగా అంత ప్రాధాన్యత ఆవిడకే ఉంది, అది తెలియటం లేదు వీళ్ళకి. ఎందుకనంటే తనకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా తెరమరుగున ఉండి పురుషుడికి సామర్థ్యుడిని చేసి తను పెంచి బయటికి పంపించింది. ఆ గొప్పతనం ఆవిడదే. నేను కూడా రోడ్డునే పడతాను, నేను రోడ్డుకి వచ్చేసేసేస్తానంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోతుందిగా. చెయ్యలేకనా సత్యభామ వీళ్ళందరూ కూడా అందరూ, సీతాదేవి రావణాసురుడు తను సంహరించలేకనా. ఇప్పుడు శివధనుస్సుని చుట్టుకుని వేలుగా ఆడుకుంటూ ఇట్టంటేనే శివధనుస్సు లేసింది. ఆవిడ చేయి తగలగానే అంత శక్తివంతురాలైన సీతమ్మ రావణాసురుడు తానుగా సంహరించలేకనా. ఆ క్రెడిట్ రాముడికి ఉండాలి, అర్థమైందా? అలాగే సత్యభామ కూడా అంతే చేసింది కదా నరకాసురుడు సంహారంలో. వాళ్ళేం చేయలేక కాదు, క్రెడిట్ ఎప్పుడు గోస్ టు హస్బెండ్ అని. అందుకే దేవాలయానికి వచ్చిన భర్త పేరు చెప్తుంది, తన పేరు చెప్పుకోదు. అది భారత స్త్రీ యొక్క గొప్పతనం. అది అలా కాపాడుకోండమ్మా అని చెప్తున్నాను నేను. అది ఇప్పుడు లేదు. ఎందుకనంటే నాన్న ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి చదువుల్లో హిస్టరీ అసలు చెప్పడం లేదు. ఎంత మట్టుకు అనవసరపు విద్యని మెదడులో కూరుతున్నారు తప్ప వాళ్ళకి కావలసినటువంటి విద్యను అందించడం లేదు. అందుకని వివేకం కోల్పోతున్నారు. చదువు అనేది ఉద్యోగం కోసమే అనుకున్నప్పుడు ఇలాగే జరుగుతాయి. చదువు ఈజ్ నాట్ ఫర్ ఉద్యోగం. అసలు మానవ జన్మే ఉద్యోగం, మానవుడిగా జన్మించడమే ఉద్యోగం. ఆ పశువులు పక్షులు చేపలు ఇవన్నీ ఆహారం వాటంతట అవి సంపాదించుకుంటున్నాయా, ఎవరైనా సంపాదించి వాటికి పెడుతున్నాయా? తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం ఎలా వెళుతుంది? నువ్వు తింటున్నావు, ఆ మార్గం ఎవరు సృష్టించారు? మరి ఇట్లా ఏమిటంటే మనకి ఏది అవగాహన లేకోకుండా చేసుకోవటం వల్ల నాకేం తక్కువ, నేను సమానం అనుకుంటే పిచ్చిదానా, నువ్వు సమానం ఏమిటే బాబు, సమానం కంటే మించిన దానివని చెప్తే అర్థం చేసుకోవే అని చెప్తున్నాను నేను. అసలు సమానత్వం అనేది నువ్వు అడుగు కిందకి దిగావు. సమానం కంటే ఎక్కువ నువ్వు. నీ అమ్మవారి చేయి కూడా పైనే ఉంది. అయ్యవారి భిక్షాందేహి అంటే ఆయనే వచ్చాడు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యతం. ఆ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని భిక్షాందేహి పార్వతిని ఆయన వచ్చాడు అక్కడికి. కాబట్టి ఆవిడ ఇప్పుడు వడ్డించేటప్పుడు కూడా ఇంట్లో నీ భార్య చేయి పైన ఉంటుందా, నీ తల్లి చేయి పైన ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇంటికి ఇల్లాలేగా, ఇంటికి యజమానురాలు ఎవరు? స్త్రీయే. మరి ఇన్ని పదవులు నీకు ఇస్తే నువ్వు సమానం అని కిందకమ్మా దిగుతావని చెప్తున్నాను నాన్న నేను. నేను అనేది ఇప్పుడు ఎందుకు ఎన్ని వివాహాలు చూడు, రోజుకి అసలు ఆడవాళ్ళలో ఇంత డబ్బు కాంక్ష ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మగవాళ్ళ డబ్బులున్న కుట్టు వెంట పడటం, వాళ్ళని ఏదో ఒక రకంగా మాయ పెట్టడం, పెళ్లి చేసుకోవటం, మాయ మాటలు చెప్పి 15 ఏళ్ళు కాపురాలు చేసిన తర్వాత నాకు వద్దు చెప్పని చెప్పి డబ్బుల కోసం కోర్టులకు ఎక్కటం, డిమాండ్లు చేయటం. ఏంటిది? అడుగడుగున జరుగుతున్నాయి. కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు చెప్పి చావలేదు కదా విలువల గురించి. ఆడపిల్లలు అలా ప్రవర్తిస్తున్నటువంటి తల్లులు తప్పు, తండ్రులు తప్పది. వాళ్ళు ఎప్పుడు చెప్పి చస్తే కదా అవి. అదేమంటే వింటలేదండి, చెప్పినా వింటలేదండి అంటారు. వినేటట్టు చెప్పు. అందుకని అలాగనే నువ్వు ద్వేషం అంటే పెంచుకోకు.
సమాజం ఇలా అయిపోతుంది. కారణం ఏంటి? ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. అసలు ఆడపిల్లలు తాగుడు ఏమిటి? ఆడపిల్లలు సిగరెట్లు తాగడం ఏమిటి? అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్తో తిరగడాలు ఏంటి? పెళ్ళైన వాళ్ళు కూడా ఏమిట్రా ఇది? రోడ్ల మీద ఏం పని వాళ్ళకి? మగపిల్లలైనా ఆడపిల్లలైనా అసలు అర్ధరాత్రి ఏం పని రోడ్ల మీద? ఈవెన్ మగవాడు కూడా అర్ధరాత్రి నిద్రపోవాల్సిన సమయం అది, అవునా కదా? నిద్రపోవాల్సిన సమయంలో అసలు అర్ధరాత్రి రోడ్ల మీద ఏం పని వీళ్ళకి? ఏదో ఫ్యాషన్లు అయిపోయినాయి. కాఫీ తాగుదావరా, ఈ కాఫీ తాగ, రోడ్డు మీద పోయి కాఫీ తాగా, ఐస్ క్రీమ్కి వెళ్దామా రండి, వాళ్ళు ఒకళ్ళనొక్కళ్ళని పిలుచుకొని ఇంకొకటి వచ్చి చెడగొట్టను. నేను ప్రతిసారి చెప్తున్నాను పిల్లలందరికీ ఇదే, మీరే ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది. కానీ చెడు అలవాట్ల వల్ల నువ్వు చేసే తప్పులకి అది బాధ్యత వహించదు. వాడు ఫ్రెండ్ పిలుస్తాడు, తాగడానికి పోస్తాడు, ఆ తాగుడు నీకు అలవాటు చేస్తే రేపు ఈ బాధ్యత వహిస్తాడే ఫ్రెండ్? నీ జీవితం నాశనం చేసిన తర్వాత వాడు వస్తాడా? అది ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ పిల్లలు? ఆడపిల్లైనా ఒక పిల్లవాడే. అసలు తల్లిదండ్రులు కూడా, పెద్దవాళ్ళు కూడా పార్టీలు ఇచ్చేటప్పుడు వాళ్ళ ముందే ఆ కాక్టైల్ పార్టీస్ ఏంటి, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వాళ్ళు బలిసిన పనులు కాకపోతే ఇవన్నీ తప్పు పెద్దవాళ్ళే చేస్తున్నారు. పిల్లలకి వీళ్ళు ఆదర్శంగా ఉంటే, తాతగారు మన ఇంట్లో యాస్ట్రే ఉండనిచ్చేవారు కాదు, పేక మొక్కలు ఎక్కడ కనపడితే తిట్టేవారు, ఇంత స్ట్రిక్ట్గా ఉండేవారు. వాళ్ళ అట్లాంటి పెద్దవాళ్ళని చూస్తే నిజంగా బాధపడాల్సి వస్తుంది.